వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు టాపిక్స్ ఏంటంటే మెయిన్ లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ లింక్డ్ఇన్లో కానీ బాగా అయిపోతున్న టర్మ్స్ గురించి అయితే మనం మాట్లాడదాం. లైక్ ఎల్ఎల్ఎం, ర్యాగ్ అండ్ ఏజెంట్స్ గురించి. హాయ్ సూర్య గారు. హాయ్. సో ఫస్ట్లీ మన సబ్స్క్రైబర్స్ కోసం ఎల్ఎల్ఎం అంటే ఏంటి కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా, సో యాజ్ ఎ నేమ్ సెడ్ ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో జనరల్గా మనకి ఎల్ఎల్ఎంస్ రాకముందు ఎన్ఎల్పి అనేది ఉండేది, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఇందులో మనకి ఎప్పటి నుంచో చాలామంది సాఫ్ట్వేర్ డెవలపర్స్కి వీళ్ళందరికీ ఒక గోల్ ఉండేది. గూగుల్ మనకి ఏదైనా అడిగితే ఇస్తుంది, కానీ యాడ్స్ అవి ఇవి చెత్త 100 లింకులు వస్తాయి. జనరల్గా డైరెక్ట్గా మనకు ఒక క్వశ్చన్ అడగగానే దానికే యాస్టీస్గా అవుట్పుట్ వచ్చేలాగా ఏమన్నా ఉందంటే 2019 ముందు వరకు ఏమీ లేదు. సో దానికోసం ఏం చేశారంటే మనకి మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఉంటాయి. సో ఇవి చిన్న చిన్న డేటా మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ తీసుకుంటే ఆ స్కూల్లో ఉన్న పిల్లల డేటా అంతా మీరు ట్రైన్ చేస్తే ఆ పిల్లల గురించి వస్తుంది. ఎక్కడో శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న పిల్లల గురించి లేదంటే వేరే కంట్రీలో ఉన్న పిల్లల గురించి రాదు కదా. సో వాళ్ళందరి గురించి రావాలంటే అందరి డేటా కలిపి ఒకటే చోట పెట్టాలి, అప్పుడు అది పెద్దదైపోతుంది. అందుకే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అన్నాం. లాంగ్వేజ్ అని ఎందుకు వచ్చింది అంటే మనం తెలుగులో ఇంగ్లీష్లో ఎలాగైతే మాట్లాడుకుంటున్నామో అట్లా మనకు అది అవుట్పుట్ ఇస్తుంది కాబట్టి దాన్ని లాంగ్వేజ్ మోడల్ అంటాం. సో ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ వల్లే మనకి మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా దానికి ఆల్రెడీ ప్రీవియస్గా ట్రైన్ అయిన డేటాలోంచి ఆన్సర్ తీసుకుని మనకి ఇస్తుంది. ప్రజెంట్ మార్కెట్లో ఎల్ఎల్ఎం పైన ఏ టూల్స్ ఉన్నాయి మీకు ఏమైనా లైక్ చెప్పగలుగుతారా సబ్స్క్రైబర్స్కి? టూల్స్ అంటే ఎలాంటి టూల్స్ కావాలి? లైక్ ఎల్ఎల్ఎం ప్రజెంట్ మీరు అన్నారు కదా, లైక్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని చెప్పేసి. సో ఫ్రీగా ఏ టూల్స్ ఉన్నాయి లైక్ అందరు యూజ్ చేసుకునేవి ఎల్ఎల్ఎం బేస్లో? జనరల్గా రీసెంట్గా ప్రతిదీ ఫ్రీ అయిపోయిందండి. ఏ మార్కెట్ ఇండియాలో ఇంప్రూవ్ చేసుకుందా అని బయట కంపెనీస్ అన్ని లైక్ ఓపెన్ ఏఐ వాడు ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నాడు, పర్ప్లెక్సిటీ ఫ్రీగా ఇస్తున్నాడు. నిన్న మొన్న జియో వాళ్ళు కూడా ఫ్రీగా జియో ఏఐ ప్రో అని లాంచ్ చేశారు. సో వీటన్నిటి వెనకాల ఉండేది ఎల్ఎల్ఎంసే. కానీ చాలా మందికి దాని కంపెనీస్ నేమ్ తెలుసు కానీ ఎల్ఎల్ఎం నేమ్స్ తెలియదు. ఓపెన్ ఏఐ ఎల్ఎల్ఎం అంటే మనకి జీపీటీ ఇవి ఉంటాయి, అండ్ పర్ప్లెక్సిటీ అంటే వాళ్ళ ఓన్ మోడల్స్ ఉంటాయి. మనకి క్లాడ్ అని, డీప్ సీక్ అని, ఇవన్నీ మోడల్ నేమ్స్. ఓకే సరే. సో ఎల్ఎల్ఎం అయితే ఇది ఓకే. దెన్ ర్యాగ్ అని చెప్పేసి ఎక్కువ హైప్ చేస్తున్నారు కదా. సో ర్యాగ్ అంటే ఏంటి? ర్యాగ్ అంటే ఇది ఒక స్పెసిఫిక్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఎల్ఎల్ఎంని తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీనే తీసుకోండి. నిన్న స్టాక్ మార్కెట్ ప్రైస్ ఎంత అంటే దానికి తెలియదు. ఓకే, అంటే కొంచెం ఇప్పుడు వెబ్సైట్స్ అవి యాడ్ చేస్తున్నారు కానీ అంత ఎఫిషియెంట్గా మనకు అవుట్పుట్ అయితే అది ఇవ్వలేదు. ఆ అప్లికేషన్ ఎప్పుడైతే అప్డేట్ చేశారో, ఎల్ఎల్ఎం లాస్ట్ అప్డేట్ ఎప్పుడు ఉందో అప్పటి వరకు డేటా అనేది దానికి తెలుస్తుంది. దాని తర్వాత ఉన్న డేటా ఏమి దానికి తెలియదు. అలాంటప్పుడు నిన్న మొన్న జరిగిన ఈవెంట్స్ ఇస్తే దానికి తెలియదు. ఇప్పుడు ర్యాగ్ అప్లికేషన్ ఏం చేస్తుందంటే నీకు స్పెసిఫిక్గా మన కంపెనీ ఉంది, ఇప్పుడు పైథాన్ లైఫ్ తెలుగు ఉంది. పైథాన్ లైఫ్ తెలుగులో ఎంతమంది మనం ఇంతవరకు ట్రైన్ చేసాం, వాళ్ళు ఎంతమందికి ఏ జాబ్స్ వచ్చినాయి, ఎక్కడెక్కడ పని చేస్తున్నారు, ఈ డేటా అంతా మనం దీనికి సపరేట్గా ఇవ్వాలనుకోండి. ఇది ఆన్లైన్లో అవైలబుల్గా ఉండదు. మీరు మీ డేటాబేస్ని దానికి కనెక్ట్ చేసుకుని దాంట్లోంచి క్వశ్చన్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల కన్నా ఎక్కువ శాలరీ ఎంతమంది కొట్టారు పైథాన్ లైఫ్లో నేర్చుకున్న వాళ్ళంటే అది లిస్ట్ ఇస్తుంది. సో అందుకని ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవడానికి ఎల్ఎల్ఎంకి మీ ఓన్ డేటా యాడ్ చేసుకోవడానికి ర్యాగ్ వాడు. ఓకే, ఎల్ఎల్ఎంకి యూజర్ డిఫైన్డ్ మోడల్ మనం ర్యాగ్ అని చెప్పుకోవచ్చా? అంతే. ఓకే డన్. సో ఎల్ఎల్ఎం అంటే ఏంటో, ర్యాగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏ ఏజెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం ఒకసారి. ఏ ఏజెంట్స్ అంటే మనకి ఆల్రెడీ ఉన్నదానికి ఒక స్టెప్ అనేది పైకి వెళ్ళడం. సో జనరల్గా ఎలా ఉంటుందంటే చాట్ జీపీటీలో ఒక అవుట్పుట్ వస్తుంది మీకు. ఇప్పుడు నాకు ఒక గోల్ ఉంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేయాలి, కానీ నేను ఏమి ముట్టుకోకూడదు. నేను జస్ట్ దానికి ఒక షెడ్యూల్ చేసి టైం ఇస్తాను. నేనేమంటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ కోర్స్ మీద ఒక పోస్ట్ అని చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే నాకు ఏజెంట్ అంటే సింపుల్గా మల్టిపుల్ ఎల్ఎల్ఎంస్ కలిసి పనిచేయడం. అంటే ఇప్పుడు నాకు కంటెంట్ క్రియేషన్కి ఒక ఎల్ఎల్ఎం ఉంటుంది, ఆ క్రియేట్ చేసిన దాన్ని వెరిఫై చేయడానికి ఒక ఎల్ఎల్ఎం ఉంటుంది, పోస్ట్ చేయడానికి ఒక ఎల్ఎల్ఎం ఉంటుంది, సోషల్ మీడియాలో అనలిటిక్స్ తీసుకోవడానికి ఒక ఎల్ఎల్ఎం ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే నా ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఏ కోర్స్కి ఎలాంటి పోస్టులు చేయాలో ఒక 10-15 పోస్టులు వేసి దాని యొక్క రివ్యూస్ చూసి అందులో దేని అనాలిసిస్ బాగుంది, దేనికి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు, ఎలాంటి హ్యాష్ ట్యాగ్ కనెక్ట్ అవుతుంది, వీటన్నిటిని తీసుకుని నాకు ఒక పర్ఫెక్ట్ సినారియో ఇస్తుంది. సో నేను దాన్ని ఓకే చేయగానే దాని రిలేటెడ్గా పోస్టులు అనేది చేసుకుంటూ వెళ్తుంది. సో అంటే ఇట్స్ నాట్ ఎ సింగిల్ థింగ్, ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా దాంతో చేయడాన్ని మనం ఏ ఏజెంట్స్ వాడతాం. సో ఏ ఏజెంట్స్ని మనం ఇది మనం ఇందాక మనం మాట్లాడుకున్నట్లే ఎల్ఎల్ఎంకి యూజర్ డిఫైన్డ్ ఆఫ్ లైక్ ర్యాగ్ అని చెప్పుకున్నాం కదా. మన ఏ ఏజెంట్స్కి ఆటోమేషన్ అని చెప్పుకోవచ్చా, లైక్ ఓన్ ఆటోమేషన్ అని చెప్పుకోవచ్చా? అంతే అండి, మన పనిలో ఆటోమేట్ చేయడం. ఓకే,
సో ఇది ఎల్ఎల్ఎం, ర్యాగ్, ఏజెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషను. ఇవి మీరు తెలుగులో నేర్చుకోవాలనుకుంటే, ఓన్గా బిల్డ్ చేయాలనుకుంటే మనం ఒక కొత్త కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నాము. డీటెయిల్స్ గురించి కామెంట్ సెక్షన్లో చూడండి, మీకు నెంబర్ ఉంటుంది, లింక్ ఉంటుంది, అక్కడ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.